హాయ్ అక్క, ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమిని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో అనేది తెలియజేయండి. ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అట్లాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చి 365 ఒత్తులతో దీపారాధన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాము. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని ప్రజల యొక్క నమ్మకం. అట్లాగే మాకు కూడా చాలా నమ్మకం ఉంది. మాకు కూడా చాలా మంచిగా అనిపించి ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి రావడం మొదలు పెట్టిరక్క? ఇక్కడ 10 years నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు అనుకున్న పనులు అన్ని జరుగుతున్నాయి అంటే అంటారు కదా ఇక్కడ ప్రజలు. అదే విధంగా మీ లైఫ్ లో ఏమైనా జరిగిందా? జరిగినాయి కాబట్టి ఇక్కడికి చాలా మంది, మేమే కాకుండా మా చుట్టాలకు కానీ ఇంకా చాలా తెలిసిన వాళ్ళకి అందరికి కూడా మేము ఇక్కడికి వస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఓకే, అదే విధంగా ఈ గుడి యొక్క ప్రత్యేకత చెప్పదలుచుకుంటున్నారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ మాకు చెప్పడం వల్లనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అట్లా చాలా మందికి చాలా కోరికలు నెరవేరాయని వస్తుంటారు ఇక్కడికి. భక్తులందరూ కూడా చాలా ఎత్తున, భారీ ఎత్తున రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా మా ప్రేక్షకులు ఒకసారి విజిట్ చేస్తారా? మరి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.